ఇది వచ్చేసి కమలా నరసింహ హోమ్ అనమాట ఒంగోలు. సో ఇక్కడ వచ్చేసి ఆ రూమ్ లో సీలింగ్ కి చెదలు వచ్చింది. అది వచ్చేసి ఆ స్ప్రేయింగ్ చేసేది వుడ్ అనమాట, చెక్క అంతా గోడకి చెక్క పెట్టుకున్నారు వాళ్ళు 10 years అయిందంటే ఇప్పటికే. అది వచ్చేసి ఆ చెక్కకి హోల్స్ వేసి దాని లోపలికి హోల్స్ లెక్క పైన వేసాను అనమాట. హోల్స్ చెక్కకి కిందకంతా స్ప్రెడ్ అయిపోద్ది కెమికల్, పైన హోల్స్ వేసాను. సో ఇంకా హోల్స్ అయిపోయిన తర్వాత ఇంకా సీలింగ్ కి ప్లస్ ఆ చెక్క మొత్తం స్ప్రేయింగ్ చేస్తున్నాను అనమాట. అది అయిపోయినాక పైన సీలింగ్ లోపలికి కూడా స్ప్రే చేశాను అనమాట, మొత్తం అటు ఇటు. ఆ సీలింగ్ వచ్చేసి అది ఇంకా తీసేస్తామన్నారు, ఎందుకంటే ఆల్రెడీ చేతులు ఒక్కటి ఎంటర్ అయిందంటే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది కాబట్టి. సో ఆ చేతులు అనేది ఇక స్విచ్ సీలింగ్ వరకు తీసేసి ఇంకా మామూలుగా ఇంకో సీలింగ్ పెట్టుకుంటా ఉన్నారు, కొత్తగా వేయించుకుంటా ఉన్నారు. సో అది వచ్చేసి ఇది మొత్తం వుడ్ అనమాట డోర్ దగ్గర. సో ఆ వుడ్కి ఇంకా లోపలికి హోల్స్ వేసి వేయడం ద్వారా కిందకి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ప్లస్ పైన కూడా స్ప్రే చేస్తుంది అనమాట. వేసి ఒక గంట సేపు రూమ్ అంతా వదిలేస్తే ఇంకా అదంతా చెక్కకున్నదంతా ఆరిపోయి దానికి ఉంటుంది అనమాట. సో పురుగులు ఏమంటే చనిపోతాయి. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. సో మెయిన్ డోర్ కూడా స్ప్రే చేస్తున్నాను అనమాట. మొత్తం దాని మందరానికి కూడా హోల్స్ వేసి దాంట్లోకి వేసాను. సో నెక్స్ట్ ఆ చెక్క అంతా స్ప్రే చేస్తున్నాను అనమాట. అది మొత్తం అయిపోయినాక ఇంకా అంతటితో అయిపోయింది. అది ఒక్క రూమే అనమాట కొంచెం చెదులు వచ్చింది పైన సీలింగ్ నుంచి.